హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు అనేవి భారీగా పెరగబోతున్నాయి. సో వేటి ధరలు పెరగబోతున్నాయి అంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీరు కావాలంటే ఇప్పుడే కొనుక్కోవడం మంచిది. సో ఏ ధరలు పెరగబోతున్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వంటగది బడ్జెట్ అంటేనే ఆందోళన చెందే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఇప్పుడు మనకు వీటి ధరలు అయితే భారీగా పెరగబోతున్నాయి. గత కొన్ని రోజులుగా వీటి ధరలు అమాంతంగా పెరిగాయి. మళ్ళీ వీటి ధరలు అనేది పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి, మీ యొక్క జోబులకు చిల్లులు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఎలాంటి పండుగ లేదా శుభకార్యాలు లేని సమయంలో కూడా నిత్యావసర ధరలు ఇలా అకస్మాత్తుగా పెరగడం గృహిణులను, వినియోగదారులను కంగారైతే పెడుతున్నాయి. రోజు రోజుగా మనకు వంటకాల్లో మనకేందంటే నూనె అనేది ప్రతి ఒక్కరూ వాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నూనె తప్పనిసరిగా కాబట్టి ఈ ధరలు పెరుగుదలకు ప్రభావం అయితే నేరుగా ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఇక యుద్ధ ప్రభావం అంటే మనకు ఈ అమెరికా, మనకు ఇరాన్, సో ఇజ్రాయెల్, సో యుద్ధ ప్రభావంతో మనకు వంట నూనె ధరలు కూడా అయితే మనకు చాలా వరకు అయితే పెరిగాయి. సో ఈ పెరిగిన నూనె ధరలు ఇంకా మళ్ళీ పెరుగుతాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ వంటి నూనెలు కోసం ఇతర దేశాల దిగుమతులపైనే ఆధారపడుతుంది. అయితే ముడి సరుకులు రవాణా ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో కొరత కారణంగా ధరలు పెరిగాయని చెప్పేసి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సో ఈ గ్లోబల్ సంక్షోభం నేరుగా లోకల్ మార్కెట్ల ధరలను అయితే ప్రభావితం అయితే చేస్తుంది. ఇక హైదరాబాద్పై తీవ్ర ప్రభావం అయితే చూపబోతుంది. సో ఇప్పటికే మనకు ఒక లీటరు సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి ₹185 చేరగా, వేరుశనగ నూనె వచ్చేసి ₹225 చేరగా ఆందోళనకరమైన విషయము. సో రీటైల్ మార్కెట్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సామాన్యులకు తప్పని భారం, పరిష్కార మార్గాలు. సో ఈ నూనె భారం అనేది బయటపడేందుకు ఇప్పుడు పొదుపు మాత్రమే ఏకైక మార్గం అనేది కనిపిస్తుంది. సో ఎవరైనా నూనెలు కొనాలన్నా కానీ సో మీరు ఇప్పుడు కొనుక్కోవడమే మంచిది. మళ్ళీ అయితే సో వీటి ధరలు ఎప్పుడు పెరగబోతున్నాయో కూడా మనకు క్లారిటీ అయితే లేదు. సో మనకు పెరిగే అవకాశం అయితే ఉందని, తప్పనిసరిగా అయితే ఉందని, మళ్ళీ యుద్ధం అనేది ఆగే అవకాశం అయితే లేదని, మళ్ళీ మనకు యుద్ధం పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. సో దీని కారణంగా మనకు మళ్ళీ నూనె ధరలు అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఇప్పుడు అప్రమత్తమై సో ఏదైతే నూనె ఇప్పుడైతే ఉందో సో ఆ నూనెను మీరు కొనుగోలు చేసి సో భద్రపరచుకోవడమే మంచిది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.